హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను శారీ ఫాల్ కుట్టడం నేర్పించాలనుకుంటున్నాను. సో ఫస్ట్ మనం ఫాల్ తీసుకొని కొంచెం ఉల్టా వైపు 1/2 ఇంచ్ వరకు మడత పెట్టుకొని ఉండాలి. దాని తర్వాత శారీ తీసుకొని అందులో ఉల్టా సీదా చూసుకొని కింది భాగం వైపుకి అంటే మన బార్డర్ వైపుకి ఒక బెత్తడు కంటే కొంచెం ఎక్కువ వదిలేసేసుకోవాలి. సో 2 బెత్తడున్నర సరిపోతుంది. సో అంత తీసుకొని మనం ఏదైతే మడిచిపెట్టుకున్న ఫాల్ ఉందో దాన్ని అక్కడ ప్లేస్ చేసుకోవాలి. సేమ్ ప్లేస్లో చేసుకొని మనము అటు ఇటు కదలకుండా ఉండడానికి నేనైతే ఒక గుండు పిండిని ఫిక్స్ చేశాను. గుండు పిండిని పెడుతున్నాను అన్నమాట. ఎందుకంటే జనరల్గా సిల్క్ శారీస్ జారిపోతూ ఉంటాయి. మనము ఫస్ట్ ఒక పొజిషన్ తీసుకొని జారకుండా ఉండడం చూసుకున్న తర్వాతనే మనం దాన్ని కుట్టడం చేసుకోవాలి. జనరల్గా స్టార్టింగ్లో అయితే బిగినర్స్ లెవెల్ అయితే నన్ను అడిగితే కాస్త దూరంలో ఒక 4-5 గుండు పిన్నులు పెట్టుకోవచ్చు. ఇందులో లెంత్ నేను 2 తీసుకున్నాను. ఇది కుట్టు జిగ్జాగ్ కుట్టు సీలో తీసుకున్నాను. ఫూటు నార్మల్ ఫూటే. సో దాని తర్వాత అవి మనము లెంత్ 2 జిగ్జాగ్లో సి కొంచెం హైలో పెట్టుకొని ఫుట్ పెట్టుకొని దీన్ని కుట్టడమే ఫ్రెండ్స్. ఈజీ, చాలా ఈజీ. కాకపోతే కొంచెం ప్రాక్టీస్ అవసరం అవుతుంది. ఎందుకంటే కొంచెము క్లాత్ అటు ఇటు పోవడము, కుట్టు సరిగ్గా రాకపోవడము అలాంటివన్నీ చూసుకోవాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఏం చక్కగా హాయిగా జిగ్జాగ్ ఎంత నీట్గా వచ్చిందో. కాకపోతే మన బార్డర్ శారీ బార్డరు ప్లస్ పాలు ఒకదానిపైన ఒకటి సమాంతరంగా చక్కగా పెట్టి సమానంగా కుట్టాలి. కుట్టుకుంటూ పోకూడదు. కొంచెం నెమ్మదిగా ప్రాక్టీస్ చేయాలి. ఎన్నిసార్లు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత ఫినిషింగ్ చక్కగా వస్తుంది అన్నమాట. ఇది సీదా లాస్ట్ వరకు కుట్టుకుంటూ వెళ్ళడమే. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఇంకో వైపుకి అంటే పైభాగం వైపు కుట్టడం చూపిస్తున్నాను. అయితే మనం ఫస్ట్ స్టార్టింగ్ ఏ ప్లేస్లో కుట్టామో అక్కడికే వచ్చేయాలి. అక్కడ నేను ఒక గుండు పిన్ పెట్టాను కదా, అది తీసేసి అక్కడ ఒక అడ్డం కుట్టు మనం వేసుకోవాలి. సో నేను లెంత్ 2.5 పెట్టుకున్నాను. జిగ్జాగ్ స్టిచ్చు సీలో మధ్యలో పెట్టాను. కొంచెం నాకు పైన చిన్నగా ఇష్టం అన్నమాట. సో నేను చిన్నగా కొంచెం చిన్నగా కుట్టు పెట్టుకుంటాను జిగ్జాగ్లో. అండ్ అలా కుట్టుకుంటూ రావాలి. దాని తర్వాత దాన్ని తిప్పుకోవాలి. సో తిప్పుకొని మడతలు లేకుండా చూసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు నాకు సూదిలో దారం తెగిపోయింది. నేను మళ్ళీ ఒకసారి దాన్నే స్టిచ్ చేసుకుంటున్నాను. చూడండి. సో చూసుకోవాలి, వెనక్కి కుట్టు పడుతుందా లేదా అని చెక్ చేసుకోవాలి. నేను కొంచెం కుట్టి తర్వాత చూసుకున్నాను. సో మళ్ళీ స్టిచ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. సో మనకి వెనకాల కుట్టు పడుతుందా లేదా అని చూసుకోవాలి. అండ్ మడతలు వస్తున్నాయా, ఫాల్ ఎక్కడన్నా తిరిగిపోతుందా అప్పుడప్పుడు చెక్ చేసుకోవాలి. చాలా ఫాల్స్ తిరిగిపోతాయి. ఎందుకు తిరిగిపోతాయి అనేది అంటే నేను ఇంకో వీడియోలో చూపిస్తాను. ఎందుకంటే బార్డరు వెనకాల కొంచెం చిన్నగా ముడతా ఉంటుంది, పైభాగం కొంచెం విచ్చుకున్నట్టు ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో చాలా శారీస్ తిరిగిపోతుంటాయి. ఫ్రెండ్స్, సిల్క్ శారీస్ కుట్టడం కొంచెం ప్రాక్టీస్ అవసరము. బిగినర్స్ లెవెల్లో వాళ్ళు ఒక 4 కాటన్ శారీస్ కుట్టాక సిల్క్ శారీస్ పైన ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలాగే ఎండింగ్ వరకు కుట్టుకోవడమే ఫినిషింగ్. చాలా సింపుల్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్. నమస్తే.